బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఎస్ఓటీ పోలీసుల దర్యాప్తులో భాగంగా 10వ తరగతి చదువుతున్న బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడే సహస్రను దారుణంగా హత్య చేసినట్లు ఆధారాలతో గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం బాలుడు ముందే దొంగతనానికి ప్రణాళిక వేసుకున్నాడు. సహస్ర ఇంట్లోకి వెళ్లి దేవుడి వద్ద ఉన్న హుండీని పగలగొట్టి డబ్బులు దొంగిలించాలని ప్రయత్నించాడు. అంతకుముందు ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా పారిపోవాలి అనే వివరాలను హౌ టు ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ గార్డ్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అని ఇంగ్లీష్లో రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ లెటర్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సహస్ర తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పక్క బిల్డింగ్లో నుంచి ఇంట్లోకి చేరుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం హుండీని పగలగొట్టే ప్రయత్నం చేస్తుండగా సహస్ర అతడిని చూడటంతో తనతో తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుపై పొడిచాడు. అంతటితో ఆగకుండా వరుసగా 18 సార్లు కత్తితో దాడి చేసి సహస్రను హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని గమనించిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు దర్యాప్తులో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఎస్ఓటీ పోలీసులు దర్యాప్తులో భాగంగా 10వ తరగతి చదువుతున్న బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడే సహస్రను దారుణంగా హత్య చేసినట్లు ఆధారాలతో గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం బాలుడు ముందే దొంగతనానికి ప్రణాళిక వేసుకున్నాడు. సహస్ర ఇంట్లోకి వెళ్లి దేవుడి వద్ద ఉన్న హుండీని పగలగొట్టి డబ్బులు దొంగిలించాలని ప్రయత్నించాడు. అంతకుముందు ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా పారిపోవాలి అనే వివరాలను హౌ టు ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ గార్డ్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అని ఇంగ్లీష్లో రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ లెటర్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సహస్ర తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పక్క బిల్డింగ్లో నుంచి ఇంట్లోకి చేరుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం హుండీని పగలగొట్టే ప్రయత్నం చేస్తుండగా సహస్ర అతడిని చూడటంతో తనతో తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుపై పొడిచాడు. అంతటితో ఆగకుండా వరుసగా 18 సార్లు కత్తితో దాడి చేసి సహస్రను హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని గమనించిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసుల దర్యాప్తులో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. దాదాపుగా ఇప్పటి వరకు ఈ సస్పెన్స్ తెరదించినట్టే అనుకోవాలి. 10వ తరగతి చదువుతున్న బాలుడిని అదుపులో తీసుకున్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. దొంగతనానికి వెళ్ళి ఆ దొంగతనం చేస్తుండగా సహస్ర చూడటంతో ఆ 10వ తరగతి బాలుడు విచక్షణారహితంగా ఆ సహస్రాన్ని హత్య చేశాడు అనే వార్త పోలీసులు మొత్తం దర్యాప్తులో రాబట్టారు. దీనికి తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది అని చెప్పాలి కూకట్పల్లిలో జరిగిన సహస్ర హత్య. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్లో మొత్తం దాదాపు 5 రోజుల నుంచి వెళ్ళి ఇది ఒక ఇంట్రెస్టింగ్ కేసుగా మిగిలిపోయింది. ఎందుకంటే అనుమానాస్పదంగా జరిగింది. అటు చూస్తే సీసీ కెమెరాల్లో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఈవెన్ డాగ్ స్క్వాడ్ వెళ్ళినా కూడా అసలు డాగ్ ఎక్కడ ఎవరిని గుర్తించినట్టయితే తెలియలేదు. ఈవెన్ పోస్ట్ మార్టం కూడా బయటకు వచ్చినా అసలు అత్యాచారం ఏం జరగలేదు అని చెప్పారు. ఇంతకు ముందు వరకు అంటే ఈ కేసులో దాదాపు చాలా మందిని ఇందులో విచారించారు. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు అదే బిల్డింగ్లో ఈ సహస్ర ఫ్యామిలీ నివసిస్తున్న బిల్డింగ్లోనే సంజయ్ రావును కూడా ఫస్ట్ అనుమానించారు. అతన్ని కూడా 2 రోజులు విచారించారు. ఇంకా 2 యువకుల్ని కూడా విచారించారు. అయినా కూడా ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. కానీ ఇదే తరహాలో ఇంకా చాలా మందిని విచారించారు.
చుట్టుపక్కల కూడా ఎవరైతే ఇప్పుడు ఈ సహస్ర బిల్డింగ్ వెనక ఇంకా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, అందులో కూడా చాలా మందిని విచారించగా తెలిసింది ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఒక ఉద్యోగి తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు అని చెప్పేసి తెలిసింది. అయితే అతను ఆ రోజు గమనించింది పోలీసులకు చెప్పారు, ఒక బాలుడు టెన్షన్గా దాక్కున్నాడు అని చెప్పేసి చెప్పడం, అందులో ముఖ్యంగా ఆ బిల్డింగ్లోకి దూకడం కూడా చూశాను అన్నట్టుగా మాట్లాడడంతో ఆ బాలుడిని విచారించినా కూడా ఒక్కసారి కూడా మాట తెరవకపోవడంతో ఆ అబ్బాయి ఎవరైతే ఆ 10వ తరగతి చదువుతున్న అబ్బాయి ఎవరైతే మనకి ఇప్పుడు బయటకు వస్తుందో ఆ అబ్బాయి ఇంట్లో మొత్తం సెర్చ్ చేయగా సజ్జ మీద ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్తో పాటు రక్తం మడుగుల్లో ఉన్న ఆ బట్టలు అలాగే కత్తి కూడా దొరికింది. అయితే దాంతోపాటు ఆ లెటర్లో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా అసలు ఎలా వెళ్ళాలి, ఎలా తాళాన్ని పగలగొట్టాలి, ఎలా డబ్బులు తీసుకోవాలి, ఎలా బయటికి రావాలి, ఇవి ఆ లెటర్లో రాసుకున్నారు. అయితే ఇదంతా ఎలా చేశావు అని అంటే మాత్రం ఖచ్చితంగా నేను క్రైమ్ సినిమాలు ఎక్కువ చూస్తాను అని చెప్పేసి పోలీసులతో ప్రస్తావించాడంట. అలాగే మేబీ ఈ అబ్బాయికి గేమ్స్ ఆడే అలవాటు కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఈ పబ్జీ, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ ఆడే అలవాటు కూడా ఉండొచ్చు. ఎందుకంటే దాదాపు ఈ ఏజ్లో 15-16 ఏజ్లో అతనికి ఈ గేమ్స్ ఆడే అలవాటు లేకపోతే ఈ డబ్బులు అవసరం ఉండదు. ఎందుకంటే దాదాపు 80,000 వరకు దొంగతనం చేసినట్టు అయితే తెలుస్తుంది. అంటే 80,000 అవసరమయ్యే అవకాశం ఏముంది, అసలు ఏ నీడు ఉంది, ఏ నీడుతో అతను దొంగతనానికి వెళ్ళాడు, అసలు ఇంతకు ముందు కూడా చేశాడా అన్న కోణంలో ప్రస్తుతం ఇటు పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఇప్పటికే ఎస్ఓటి అలాగే సివిల్ పోలీసులు ఈ విచారణలో భాగంగా అసలు ఎవరెవరు ఉన్నారు, ఒకవేళ ఈ అబ్బాయి ఉంటే ఈ అబ్బాయి ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న కోణంలో ప్రస్తుతం విచారిస్తున్నారు. అయితే మనకు ఇంట్రెస్టింగ్గా ఉన్న లెటర్ మాత్రం ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ గో హోమ్ అండ్ గ్యాస్ తీసుకొచ్చి డోర్ దగ్గర పెట్టాలి, అలాగే ఆ గ్యాస్ని ముట్టించి అలాగే దాంట్లో దాన్ని మొత్తం కాల్చి దాన్ని లాక్ కట్ చేయాలి. అలాగే కట్ చేసిన తర్వాత ఆ డబ్బులన్నీ తీసుకున్న తర్వాత బయటికి వచ్చేయాలి. బయటకు వచ్చిన తర్వాత గ్యాస్ లీక్ చేయాలి. అంటే ఇతనికి ఈ లెటర్లో రాసిన విధానంగా అతనికి ఈ అమ్మాయిని చంపే ఆలోచన లేదు. అంటే ఆ లెటర్లో ఉన్న భాగంగా చూస్తే అసలు ఇంట్లో ఎవరు ఉండరు, పెంట్ హౌస్ కాబట్టి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకొని కన్వీనియంట్గా ఉంటుంది అనుకొని వెళ్ళుండొచ్చు. కానీ సడన్గా ఈ అమ్మాయిని చూసిన తర్వాత మేబీ ఈ అబ్బాయి ప్యానిక్ అని అయ్యి ఉండాలి. అయితే ఆ ప్యానిక్ అయిన టెన్షన్లో ఆ అమ్మాయిని ఏం చేయాలన్న ఆలోచనతో తీసుకొచ్చుకున్న కత్తి ఏదైతే ఇప్పుడు ఆ కత్తిని కాల్చి దాన్ని కట్ చేసి డబ్బులు తీసుకుందాం అనుకున్నాడో అదే కత్తితో ఆ అమ్మాయి పైన చాలాసార్లు పొడిచినట్టయితే తెలుస్తుంది. అలాగే కడుపులో 18 సార్లు, గొంతు పైన చాలాసార్లు అలా కోయడం, చంపడం, అంటే నిర్ధారణ చేసుకోలేకపోయాడు చనిపోయిందా లేదా ఈ పాప అని చెప్పి. సో తర్వాత నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ టెన్షన్గా మళ్ళీ అదే బిల్డింగ్లోకి దూకడం. కానీ ఇక్కడ కూడా చూడాల్సింది ఏంటంటే సీసీ కెమెరాలో ఏం రికార్డ్ అయింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది ఏంటి అంటే అతని షాడో మాత్రమే రికార్డ్ అయింది. కాబట్టి దీంతో ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇవాళ మార్నింగ్ నుంచి మనకు ఇదొక రచ్చ జరిగిపోయింది. ఏంటంటే తల్లిదండ్రులు వెళ్ళి కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఇంత జరుగుతున్నా 5 రోజులు గడుస్తున్నా మా కేసులో ఎలాంటి పురోగతి లేదెందుకు అని చెప్పేసి మీడియాతో కూడా మాట్లాడారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రుల పైన కూడా ఎవరైతే ఇటు తల్లి ఇది చేయించుండొచ్చు, లేకపోతే తండ్రి ఇది చేయించుండొచ్చు, లేకపోతే ఈ సంజయ్ రావే భక్తి ఎక్కువ కాబట్టి ఇదంతా చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఇలా చాలా వదంతులు సోషల్ మీడియాలో ఇటు మీడియాలో రావడంతో ఇటు ముఖ్యంగా ఇది ఏదైతే ఇప్పుడు ఈ కేసు ఛేదించడంతో ఒక పురోగతి అయితే సాధించారు. కానీ ఆ అబ్బాయి మోటివ్ ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే అబ్బాయికి చంపాలన్న ఆలోచన లేదు, కానీ సడన్గా ఈ అమ్మాయిని చూసి చంపేశాడు. చంపిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా ఎలాగో మైనర్ కాబట్టి జువెనల్ హోమ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. పైగా బ్రిటానియా కిడ్స్గా మనము వీళ్ళను గుర్తిస్తారు కాబట్టి ఇతనికి ఎంత శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసే అవకాశం ఉంటుందని అయితే తెలుస్తుంది. రహీం, రైట్ హారిక, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. హైదరాబాద్లో కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు.
ఎస్ఓటి పోలీసులు దర్యాప్తులో భాగంగా 10వ తరగతి చదువుతున్న బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడే సహస్రను దారుణంగా హత్య చేసినట్లు ఆధారాలతో గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం బాలుడు ముందే దొంగతనానికి ప్రణాళిక వేసుకున్నాడు. సహస్ర ఇంట్లోకి వెళ్లి దేవుడి వద్ద ఉన్న హుండీని పగలగొట్టి డబ్బులను దొంగిలించాలని ప్రయత్నించాడు. అంతకుముందు ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా పారిపోవాలి అనే వివరాలను హౌ టు ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ గాడ్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అని ఇంగ్లీష్లో రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ లెటర్ను కూడా పోలీసులు స్వాధీనం. సహస్ర తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పక్క బిల్డింగ్ నుంచి ఇంట్లోకి చేరుకున్నట్లు తెలుస్తుంది. అనంతరం హుండీని పగలగొట్టే ప్రయత్నం చేస్తుండగా సహస్ర అతడిని చూడటంతో తనతో తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుపై పొడిచాడు. అంతటితో ఆకుండా వరుసగా 18 సార్లు కత్తితో దాడి చేసి సహస్రను హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారాన్ని గమనించిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు దర్యాప్తులో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఎస్ఓటి పోలీసుల దర్యాప్తులో భాగంగా 10వ తరగతి చదువుతున్న బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, దాదాపు ఈ సహస్ర కేసులో ఇప్పటి వరకు ఉన్న ఆధారాల ప్రకారం 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం ముందుగానే స్కెచ్ వేసుకుని దొంగతనానికి వెళ్ళి ఆ దొంగతనం చేస్తుండగా సహస్ర చూస్తే వెంటనే ఆ షాక్లో చంపేశాడనే వార్తలు పోలీసుల దర్యాప్తులో తేలింది. సరే, ప్రధానంగా ఇదంతా ఒక ఎత్తైతే ఆ 10వ తరగతి చదువుతున్న బాలుడి సంబంధించినటువంటి, అంటే పక్కింట్లోనే కాబట్టి సహస్ర ఇంట్లో పక్కనే గోడ దూకి లోపలికి ప్రవేశించాడు అంటే పక్కన ఇల్లు అనేది ప్రాథమిక దర్యాప్తులు అర్థమైపోయింది. మరి ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? వాళ్ళు విచారించే ప్రయత్నం చేశారా? అసలు మొదటి నుంచి ఆ బాలుడి పరిస్థితి ఏంది, ఎలాంటి వాడు, అతని గుణగుణాలు ఏంది, దీనికి తాజా అప్డేట్ ఏమైనా ఉన్నాయా? రైట్ రహీం, ప్రస్తుతం సహస్ర ఈ హత్య కేసులో ఒక పురోగతి అయితే వచ్చేసింది. ఎందుకు అనంటే ఇప్పటి వరకు హత్య జరిగి 5 రోజులు గడుస్తున్నా ఇంకా హంతకుల్ని పట్టుకోలేదేంటి అని చెప్పేసి ప్రశ్నల వర్షమే కురిసిందని చెప్పుకోవాలి. కూకట్పల్లి పోలీసుల మీద కావచ్చు, మొత్తం లా అండ్ ఆర్డరే దెబ్బతిన్నది అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్న విషయమే. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ పురోగతిలో భాగంగానే ఇందులో 10వ తరగతి చదువుతున్న ఒక బాలుడు, అది కూడా ఎవరైతే ఈ సహస్ర తమ్ముడైన ఎవరైతే ఉన్నారో తమ్ముడు స్కూలే అని చెప్పేసి తెలుస్తోంది. పైగా ఇంటి వెనకే ఉండడం, ఈజీగా మనము విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఈజీగా దాటేయచ్చు. ఎవరైనా ఈజీగా వాళ్ళ ఇంటి నుంచి వీళ్ళ బిల్డింగ్ మీదకి దూకేసే అవకాశం ఉన్న ఆ బిల్డింగ్ల మధ్యలో నుంచి అతను వెళ్ళినట్టు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి పోలీసులకు ఈ సమాచారం అయితే ఇచ్చారు. అయితే ఈ కోణంలోనే మొత్తం దర్యాప్తు అయితే చేపట్టారు పోలీసులు. అయితే ముఖ్యంగా అసలు ఎందుకు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, ఏం చేశాడు అన్న కోణంలో ఇతన్ని ప్రశ్నించినా కూడా ఈ బాలుడు అసలు నోరు విప్పకపోగా, పైగా అసలు ఏం తెలీదు అని బుకాయించడంతో వీళ్ళ ఇంట్లోకే వెళ్ళి, ఈ బాలుడు ఇంట్లోకే వెళ్ళి మొత్తం సెర్చ్ చేస్తున్న సమయంలో ఒక లెటర్, అలాగే రక్తంతో ఉన్న బట్టలు, అలాగే కత్తి దొరికింది. సో ఇప్పుడు ఆ లెటర్ ఆధారంగా మనం మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎలా చంపాలి అన్నదాని లేదు, కానీ ఎలా వెళ్ళాలి, ఎలా దొంగతనం చేయాలి, ఎలా ఆ డబ్బుల్ని తీసుకొని బయటికి రావాలి, మధ్యలో ప్రాసెస్లో ఏం చెయ్యాలి అన్న ఈ కాన్సెప్ట్ అయితే రాసుకున్నట్టయితే తెలుస్తుంది. అంటే పక్కా ప్లాన్తోనే దొంగతనం చెయ్యాలన్న ఆలోచనతోనూ వెళ్ళాడు అని చెప్పేసి అయితే అక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది. కానీ మర్డర్ ఎలా జరిగింది అని మాత్రం ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు ఈ సహస్ర ఈ అబ్బాయిని చూసి ఉండొచ్చు, అక్కడ ఆ డబ్బులు తీసుకొని బయటకు వస్తున్న సమయంలో, లేకపోతే ఈ అబ్బాయి లోపలికి ఎంటర్ అయిన సమయంలో ఆ అమ్మాయిని ఈ అబ్బాయి చూసి ఉండాలి, ఈ అమ్మాయిని ఆ అబ్బాయి చూసి ఉండాలి. దాంతో ప్యానిక్ అయిపోయి ఇప్పుడు ఆ అమ్మాయి పైన అంటే అరవడంతో గొంతు నులిమాడు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అలాగే చనిపోయిందో లేదో అని నిర్ధారణ రాకపోవడంతో గొంతు పైన కోయడం, అలాగే కడుపులో దాదాపు 18 పైగా కత్తిపోట్లు పొడవడం, ఇలా విచక్షణ రహితంగా చేశాడు అనైతే చెప్పాలి. అయితే ముఖ్యంగా ఈ అబ్బాయి బాలుడి మెంటల్ స్టేటస్ ఎలా ఉంది అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు అనంటే ఈ అబ్బాయి చెప్తున్న విషయం ఏంటి అంటే, నేను క్రైమ్ సినిమాలు ఎక్కువ చూస్తాను, అందుకే ఇది నాకు ఈజీ అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు అయితే తెలుస్తుంది. అంటే క్రైమ్ సినిమాలు, అలాగే ఇటు సోషల్ మీడియా,
ఇంకో పక్క మనం ఈ గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఆన్లైన్ గేమింగ్ కావచ్చు, అంటే వేలల్లో లక్షల్లో పిల్లలు డబ్బులు పోగొడుతూ ఉంటారు ఆన్లైన్ గేమ్లో భాగంగా. అందుకే మన దగ్గర గత కొంతకాలంగా పబ్జి కూడా బ్యాన్ అయినప్పటికీ మళ్ళీ వాడుతూనే ఉన్నారు, అది లీగల్ అయిపోయినట్టుగానే తెలుస్తుంది. అయితే ఇప్పుడు అటు ఫ్రీ ఫైర్ కావచ్చు, ఇటు పబ్జి కావచ్చు, లేకపోతే ఇటు కాల్ ఆఫ్ డ్యూటీ కావచ్చు, ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల పిల్లల మెంటాలిటీ కూడా క్రూయల్గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఏజ్ దాదాపు 10వ తరగతి అని అంటే 15 నుంచి 16 ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్లో అతను ఇంత చేశాడు అని అంటే ఖచ్చితంగా ఈ సినిమాల ప్రభావం లేకపోతే ఈ గేమ్స్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది రహీం. అయితే ఖచ్చితంగా ఇతనికి ఎలాంటి శిక్ష పడుతుంది, అలాగే ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పటికే వీళ్ళ పైన విచారణ అయితే కొనసాగుతోంది. ఇప్పుడు పోలీసులు అబ్బాయిని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అలాగే మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఎలా అంటే బయటికి అంటే పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది రహీం. హారిక, అక్కడ ఉన్నటువంటి ఏదైతే పరిస్థితులుగా అనుగుణంగా ఇప్పటి వరకు పోలీసులకు ఆ సాఫ్ట్వేర్ ఎవరైతే చూశారో అదంతా చూసినటువంటి సమాచారాన్ని అందించారో సాఫ్ట్వేర్ ఉద్యోగి, మళ్ళీ ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఇంత హడావుడి జరుగుతున్నా ఎందుకు అతను దాచిపెట్టాడు ఈ విషయాన్ని, ఈరోజు ఎందుకు బయటపెట్టాడు అనే విషయాన్ని ఏమన్నా ప్రధానంగా తెలుస్తున్నాయా? హైదరాబాద్లో కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఎస్ఓటి పోలీసుల దర్యాప్తులో భాగంగా 10వ తరగతి చదువుతున్న బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడే సహస్రను దారుణంగా హత్య చేసినట్లు ఆధారాలతో గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం బాలుడు ముందే దొంగతనానికి ప్రణాళిక వేసుకున్నాడు. సహస్ర ఇంట్లోకి వెళ్లి దేవుడి వద్ద ఉన్న హుండీని పగలగొట్టి డబ్బులు దొంగిలించాలని ప్రయత్నించాడు. అంతకుముందు ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా పారిపోవాలి అనే వివరాలను హౌ టు ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ గార్డ్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అని ఇంగ్లీష్లో రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ లెటర్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సహస్ర తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పక్క బిల్డింగ్లో నుంచి ఇంట్లోకి చేరుకున్నట్లు తెలుస్తుంది. అనంతరం హుండీని పగలగొట్టే ప్రయత్నం చేస్తుండగా సహస్ర అతడిని చూడటంతో తనతో తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుపై పొడిచాడు. అంతటితో ఆగకుండా వరుసగా 18 సార్లు కత్తితో దాడి చేసి సహస్రను హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారాన్ని గమనించిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు దర్యాప్తులో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఎస్ఓటి పోలీసుల దర్యాప్తులో భాగంగా 10వ తరగతి చదువుతున్న బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడే సహస్రను దారుణంగా హత్య చేసినట్లు ఆధారాలతో గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం బాలుడు ముందే దొంగతనానికి ప్రణాళిక వేసుకున్నాడు.
సహస్ర ఇంట్లోకి వెళ్లి దేవుడి వద్ద ఉన్న హుండీని పగలగొట్టి డబ్బులను దొంగిలించాలని ప్రయత్నించాడు. అంతకుముందు ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా పారిపోవాలి అనే వివరాలను హౌ టు ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ గాడ్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అని ఇంగ్లీష్లో రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ లెటర్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సహస్ర తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పక్క బిల్డింగ్లో నుంచి ఇంట్లోకి చేరుకున్నట్లు తెలుస్తుంది. అనంతరం హుండీని పగలగొట్టే ప్రయత్నం చేస్తుండగా సహస్ర అతడిని చూడటంతో తనతో తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుపై పొడిచాడు. అంతటితో ఆగకుండా వరుసగా 18 సార్లు కత్తితో దాడి చేసి సహస్రను హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారాన్ని గమనించిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కూకట్పల్లి సహస్ర హత్య కేసు గురించి మరింత సమాచారం రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక చెప్పండి. అంటే దాదాపుగా ఈ కేసు ఇంత కీలక మలుపు తిరిగి దాదాపు ఎస్ఓటి పోలీసులు కూడా సాక్ష్యాధారాలు సేకరించలేని పరిస్థితుల్లో తలపట్టుకుని ఇటు పక్క కూకట్పల్లిక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ హత్యను ఎలా చేశారు అని రకరకాల కోణంలో రకరకాల రూమర్స్ వస్తున్న సమయంలో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి మళ్ళీ ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఈరోజు ఎందుకు సాక్ష్యాధారాలతో పోలీసులు సమాచారం ఇచ్చారు, దీని వెనక ఏం జరిగిందనేది సాక్ష్యాధారాలు అప్డేట్ ఉందా? ఖచ్చితంగా రహీం, ప్రస్తుతం ఈ సహస్ర కేసులో పోలీసులు ఛేదించిన కేసు ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అనంటే మనం గత కొంతకాలంగా ఇప్పుడు ఈ 5 days హత్య జరిగి 5 days కంప్లీట్ అయ్యింది. ఈ 5 daysలో అసలు ఇంతవరకు సహస్రకు సంబంధించి అసలు ఈ హత్య ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, దేనికోసం జరిగింది అని చెప్పేసి చాలా రకాల ప్రశ్నలు బయటకు వచ్చాయి. కానీ ముఖ్యంగా సోషల్ మీడియాలో జరిగిన ఏదైతే వదంతులు ఉన్నాయో వాటికి సంబంధించి పోలీసులు మోస్ట్లీ కొన్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి అంటే ఈ హత్య ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి చుట్టుపక్కల ఏరియాలన్నీ, ఎందుకంటే ఆ ఏరియా చూస్తే మాత్రం కొంచెం క్రౌడ్గా ఉండే ఏరియానే, ఎందుకంటే చాలా స్పేసెస్ ఉన్నాయి, అంటే అటు వ్యాపార సముదాయాలు ఉన్నాయి, డైరీలు ఉన్నాయి, అలాగే అంటే హాస్పిటల్ కూడా ఉంది పక్కనే. కాబట్టి ఇవన్నీ అంటే ఈ హత్య జరగడానికి ఖచ్చితంగా కారణం ఎవరై ఉంటారు, ఎవరిని మనము ఈజీగా మనము హత్య చేశారు అని చెప్పేసి నేర ఆరోపణ అయితే చేయలేము. కానీ ఖచ్చితంగా మనకు ఖచ్చితమైన డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఉంటేనే మనం ఇవన్నీ చెయ్యాలి అని చెప్పి అయితే ఇవన్నీ కొన్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే డాగ్ స్క్వాడ్ వెళ్ళి కూడా అసలు ఎవరిని అంటే బిల్డింగ్లో ఒకవేళ వాళ్ళే చేసి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేశారు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఒక రూట్ అయితే చూపించింది అని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే ఆ రూట్ ప్రకారంగానే ఈ పోలీసులు దాన్ని ఛేదించారనే చెప్పాలి. ఇంకో పక్క సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆ బిల్డింగ్లోకి వెళ్ళిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ బాలుడు అటు వెళ్ళి ఇటు రావడం నేను చూశాను అండ్ ప్యానిక్ అయ్యి ఉన్నాడు, అంటే కొంచెం టెన్షన్గానే ఉన్నాడు అని చెప్పేసి అనడం. పైగా ఆ అబ్బాయి గురించి ఆ అబ్బాయిని ముందుగానే వెళ్ళి విచారించకుండా వెంటనే అతని స్కూల్ దగ్గర కూడా విచారించారు, అసలు ఈ అబ్బాయి స్కూల్కి వస్తున్నాడా లేదా అని చెప్పి. అయితే ఈ హత్య జరిగినప్పటి నుంచి వెళ్ళి ఈ అబ్బాయి స్కూల్కే వెళ్ళడం లేదు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి అప్పుడు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చి ఆ అబ్బాయిని విచారించగా అసలు నాకేం తెలియదు, నేనేం చెయ్యలేదు అని చెప్పి నోరు విప్పకపోగా ఇప్పుడు ఖచ్చితంగా ఇతని ఇంటిని సెర్చ్ చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో పోలీసులు అటు ఎస్ఓటి టీం వెళ్ళి సెర్చ్ చేస్తున్న క్రమంలో ఈ లెటర్ దొరకడం, ఆ లెటర్తో పాటు ఈ రక్తంతో ఉన్న కత్తి అలాగే బట్టలు దొరకడంతో మొత్తం ఇక్కడ అలర్ట్ అయ్యారని చెప్పాలి. ఇప్పుడు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ బాలుడి కుటుంబం కావచ్చు, ఈ బాలుడి బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఏ విధంగా ఉంది అన్న కోణంలో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం ఇప్పుడు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వీళ్ళని విచారిస్తున్నట్టయితే తెలుస్తుంది. రహీం, అంటే హారిక మొదటి నుంచి సహస్ర హత్య కేసులో ఆమె తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, చివరికి పాపం వాళ్ళ మీద కూడా అనేక రకమైనటువంటి ఆరోపణలు, కామెంట్స్, రూమర్స్ వచ్చి మనకు తెలిసిన విషయమే. కాదు మొదటి నుంచి ఆమె తల్లి గట్టిగా చెప్తున్నది అదే, అసలు మనకు ఎవరు శత్రువులు లేరు, మనకు అంత విభేదాలు ఎవరికి లేవు, నా కూతుర్ని ఎవరు చంపారు, చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇలా పదే ఆమె ప్రశ్నిస్తుంది. మొదటి నుంచి ఇదే జరుగుతుంది వాతావరణం. ఎందుకంటే వాస్తవంగా ఎవరికి అర్థం కాని పరిస్థితి అలాంటి సిచ్యువేషన్స్. బట్ ఇప్పుడు ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల రియాక్షన్ ఏంటి, ఏమంటున్నారు, వాళ్ళకు ఎందుకు అనుమానం రాలేదు ఆ బాలుడి మీద, ఆ బాలుడి గురించి సహస్ర తల్లిదండ్రులు ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా, ఏమైనా తెలిసిందా అలాంటి విషయాలు ఏమన్నా?
రైట్ రహీం, ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతోంది. ఇంకా తల్లిదండ్రులు అతన్ని చేరుకున్నట్టయితే తెలియట్లేదు, ఎందుకంటే ఎవరికి వాళ్ళకు సపరేట్గా ఉంచేశారు. కానీ ఇప్పుడు మనం ఖచ్చితంగా ఇది మాట్లాడుకోవాలి. మీరు చెప్పినట్టుగానే ఎప్పుడైతే ఈ హత్య జరిగిందో వెంటనే, అంటే ఆ 10-10:30 టైంలో ఏం జరిగిందో, అసలు నా కూతుర్ని ఎంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు మాకు ఎలాంటి శత్రువులు లేరు, నేను హాస్పిటల్లో వర్క్ చేస్తాను, నా భర్త ఇక్కడ మెకానిక్గా వర్క్ చేస్తారు, మాకు ఎలాంటి శత్రువులు లేరు, మాకు ఊళ్ళో కూడా శత్రువులు లేరు, కానీ ఎలా జరిగింది అన్న కోణంలో ఎంతో విలిపించారు. కానీ ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, డబ్బులు ఏమన్నా పోయాయా, లేకపోతే ఏమన్నా దొంగతనంకి వచ్చిందా అని చెప్పేసి కూడా వీళ్ళు గుర్తించలేకపోయారు. ఎందుకు అంటే హత్య జరిగింది కాబట్టి దేవుడి గుళ్ళోకి వెళ్ళే ప్రయత్నం వీళ్ళు చేయలేరు. కానీ దేవుడి గుళ్ళోనే వీళ్ళు డబ్బులు దాచుకున్నట్టు ఈ అబ్బాయి రెగ్యులర్గా చూసి ఉండొచ్చు. ఎందుకు అని అంటే ఈ అబ్బాయి ఈ సహస్ర వాళ్ళ తమ్ముడి ఫ్రెండే అని చెప్పేసి అంటున్నారు. సో వీళ్ళకు ఇలా పరిచయం ఉండొచ్చు, రెగ్యులర్గా వస్తూ ఉండొచ్చు అనే ఆలోచన అయితే ఉంది. ఎందుకు అని అంటే ఇప్పుడు అక్కడే డబ్బులు దాచారు అని ఇతనికి ఎలా తెలుసు? ఒకవేళ దేవుడి గుళ్ళోకి వెళ్ళి తీసుకొని వచ్చే టైంలో ఇప్పుడు ఈ పాప చూడడం వల్ల ఈ ఘటన జరిగింది అంటే, ఈ అబ్బాయి చెప్తున్న విషయాలు కూడా మనం పరిగణలోకి తీసుకుంటే, ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, నేను వాళ్ళ తమ్ముడి కోసం వెళ్ళాను, క్రికెట్ ఆడుకుందామని చెప్పేసి ఒకటి వినిపిస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, నేను వాడి దగ్గర ఒక క్రికెట్ బ్యాట్ ఉంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడానికి వెళ్ళాను అని చెప్పేసి ఇలా రకరకాలుగా మనకు వర్షన్స్ వినిపిస్తున్నాయి. మరి ఖచ్చితంగా దేనికోసం వెళ్ళాడు అన్నది మాత్రం ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. ఖచ్చితంగా ఈ విచారణ కంప్లీట్ అయిన తర్వాత పోలీసులు ప్రెస్ ముందరికి వచ్చి మాట్లాడే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. అప్పుడు కానీ మనకు ఈ ఏవైతే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయో, ఎప్పుడైతే సహస్రాని హత్యకు గురయ్యిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక క్వశ్చన్ మనకు బయటకు వస్తూనే ఉంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా, అసలు డబ్బులు ఉన్నాయని ఈ అబ్బాయికి ఎట్లా తెలుసు, లేకపోతే ఈ అబ్బాయి రెగ్యులర్గా తిరుగుతుంటాడా, లేకపోతే ఈ అబ్బాయికి దొంగతనాలు అలవాటు ఉన్నాయా, లేకపోతే అంటే ఒక పక్కా ప్లాన్ తోని దొంగతనం ఎలా చేయాలి, ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా బయటికి రావాలి, ఏం చెయ్యాలి, గ్యాస్ లీక్ చేయాలన్న ఆలోచన కూడా ఇతనికి ఉంది అని అంటే ఖచ్చితంగా ఒక క్రిమినల్ మైండ్ సెట్ని అయితే ఏర్పరచుకున్నట్టయితే తెలుస్తుంది. అంటే ఈ అబ్బాయి మెంటల్ స్టేటస్ గురించి మాట్లాడుకుంటే, పైగా ఈ అబ్బాయి సైకాలజీ ఎలా ఉంది, ఖచ్చితంగా అంటే క్రైమ్ సినిమాలే ఎక్కువ చూస్తాను అని అంటున్నాడు అని అంటే దాన్ని ఎలా ఆవహించుకున్నాడు, ఎలాంటి సినిమాలు చూశాడు? ఎందుకంటే ఈ జనరేషన్లో క్రైమ్ సినిమాలు ఎన్నో వస్తాయి. ఓటీటీ వచ్చిన తర్వాత అసలు ఏ సర్టిఫికేట్ సినిమాలు కూడా మనకు చూపిస్తూనే ఉన్నారు, యూ సర్టిఫికేట్ సినిమాలు కూడా మనకు చూపిస్తూనే ఉన్నారు. అంటే క్రైమ్కి అసలు అవధులు లేకుండా పోయింది ఓటీటీ సినిమాల వల్ల. ఇప్పుడు ఆ సినిమాలను చూసే ఇతను ఇదంతా నేర్చుకున్నాడా, లేకపోతే ఒక పక్క రెక్కీ చేసి, అంటే డబ్బులు ఎక్కడున్నాయి, ఎలా వెళ్ళాలి, ఎవరెవరు ఏ టైంకి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అని చెప్పేసి తను ఆల్రెడీ ఒక ప్లాన్తో ఉన్నాడు. పైగా అక్కడే పక్క బిల్డింగే కాబట్టి వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని చెప్పేసి రెగ్యులర్గా అంటే ఆ టైంలో చూస్తూ ఉన్నట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళంతా వెళ్ళిపోయారు అని నిర్ధారణకు వచ్చిన తర్వాతనే లోపలికి ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. ఎంటర్ అయిన తర్వాత మాత్రమే జరిగిన కథ వేరు, అంటే ఇతను రాసుకున్న కథ వేరు, అక్కడ జరిగిన కథ వేరు. సో అక్కడ ఒకవేళ టెన్షన్కి గురై ఈ అమ్మాయి ఎవరికైనా చెప్తుందేమో, మళ్ళీ మా పేరెంట్స్కి చెప్తుందేమో, మరి ఎవరికైనా చెప్తుందేమో అన్న ఒక ఆలోచనతోని గొంతు నులిమి చంపేసే ప్రయత్నం అయితే చేశాడు. ఒకవేళ చనిపోలేదు అని నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఈ కత్తిపోట్లకు అంటే విచక్షణ రహితంగా పొడిచాడు అని అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు మనకు ఇటు ఎస్ఓటి టీం కావచ్చు, ఇటు సివిల్ టీం కావచ్చు, ఇప్పుడు వీళ్ళు వచ్చి మనకు ఒక నిర్దిష్టమైన రిపోర్ట్ కావచ్చు, లేకపోతే అతని ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొత్తం మనకు వివరిస్తే తప్ప మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు రహీం. అంటే హారిక, ఎవరైతే ఈ 10వ తరగతి బాలుడు ఈ హత్య చేసి తప్పించుకోవడానికి ఇన్ని రోజులు ప్రయత్నం చేస్తున్న అబ్బాయి గురించి ఇంకా దానికి సంబంధించిన దర్యాప్తు జరుగుతుందా, లేకపోతే పోలీసులు ఆ అబ్బాయిని మీడియా ముందు ప్రవేశపెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అలాంటి అప్డేట్ ఏమైనా ఉందా? డెఫినెట్గా అంటే ఈ అబ్బాయిని అలాగే ఇతని ఫ్యామిలీని ప్రస్తుతం విచారణ కోసం అయితే కూకట్పల్లి తీసుకొచ్చారు. అలాగే ఇంటిని కూడా సోదాలు చేశారు, ఇంతకు ముందు కూడా చేశారు, ఇప్పుడు కూడా చేస్తారు. అండ్ ఇంకా ఏమైనా ఉన్నాయా, ఇంకా ఓన్లీ డబ్బుల కోసమే వెళ్ళాడా, ఇంకా ఏమైనా తీసుకొచ్చాడా అన్న కోణంలో అయితే మొత్తం సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది మాత్రం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. పైగా ఇంతకు ముందు కూడా అంటే ఎవడు అన్న క్వశ్చన్ ఉన్నప్పుడు మాత్రం అందరూ చంపేద్దాం, ఖచ్చితంగా ఇంత విచక్షణ రహితంగా చంపాడు కాబట్టి అతన్ని కూడా చంపాలి, మా చేతికి దొరికితే ఊరుకునేది లేదు అని చెప్పేసి చాలామంది యూత్ మనతో మాట్లాడారు.
సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ అబ్బాయిని ఏం చేస్తారన్నది మాత్రం ఖచ్చితంగా ఒక క్యూరియాసిటీగానే మిగిలిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే మైనర్ బాలుడు, ఇతనికి శిక్షలు ఎక్కువ ఉండే అవకాశం ఉండదు. శిక్షలు ఎక్కువ ఉండే అవకాశం ఉండదు అనేసి అంటున్నారు. కాబట్టి జువెనైల్ హోమ్కి పంపించి ఇతనికి ఎలాంటి శిక్ష కింద పంపిస్తారు, ఎన్ని సంవత్సరాలు ఉంచుతారు, అలాగే ఇప్పుడు ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత అతని పరిస్థితి ఏంటి? ఎందుకంటే దాదాపు 15 సంవత్సరాల పాటు ఉంచే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచించాలి. ఎందుకనంటే ఇప్పటికే చాలా అగ్రెసివ్గా ఉన్నారు ఇక్కడ అక్కడి ప్రజలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, సహస్రాకి సంబంధించి. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక యుద్ధమే జరగబోతుందని చెప్పాలి. ఎందుకంటే ఒక చిన్న పిల్లాడు ఇంత దారుణంగా ఒక అమ్మాయిని చంపేశాడు అని అంటే అసలు అందరూ షాక్కి గురైన సందర్భం ఇది. ఎందుకంటే ఒక 15 ఏళ్ళ అబ్బాయి దాదాపు 18 కత్తిపోట్లకు పైగా పొడిచి చంపేశాడు అని అంటే అసలు ఊహించలేకపోతున్నారు. అసలు ఎందుకు చేసుంటాడు, ఎందుకు ఇంత చేసుంటాడు? ఒకవేళ దొంగతనం చేసి ఉన్నా కూడా జస్ట్ కొట్టో లేకపోతే పోలీసులకు పట్టించో వదిలేసేవాళ్ళు. కానీ ఇంత దారుణంగా ఒక అమ్మాయి ప్రాణాలు తీశాడు అంటే అతని సైకాలజీ ఎలా ఉంది అని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ ఒక ఖచ్చితమైన నిర్ధారణ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఈ పోలీసులు దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉంది. రహీం, ఓకే, ఇదే ఈ కూకట్పల్లి సహస్ర హత్యకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి అరుణ అడ్వకేట్ గారు ఉన్నారు. ప్రధాన అన్నగారు నమస్తే అండి. నమస్తే. ఈ దాదాపు తెలుసు కదా, కూకట్పల్లికి సంబంధించినటువంటి బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అంతవరకు దాదాపుగా ఈ హత్య జరిగినప్పటి నుంచి ఈ హత్య ఏ కోణంలో జరిగింది, ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరా లేకపోవడం పెద్ద మైనస్ అయిపోయింది. ఎట్టకేలకు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చినటువంటి ఆధారంగా 10వ తరగతి చదువుతున్న బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా అతని హత్య చేశాడు అనేటువంటి విషయాన్ని ఈపాటికి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీని గురించి మాట్లాడుకుంటే ఈ బాలుడు చేసిన 10వ తరగతి బాలుడు అంటే మైనర్ బాలుడే కాబట్టి దీన్ని ఏ కోణంలో చూడాలి లాయర్ గారు? దీన్ని మైనర్ బాలుడు కాబట్టి జువెనియల్ కోర్టుకి వెళ్తాడు. హలో కన్నా గారు కంటిన్యూ. జువెనియల్ కోర్టుకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు పనిష్మెంట్ చేస్తారు. దాని తర్వాత అబ్బాయికి ఎడ్యుకేషన్ అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కరుణ గారు, 7579 యాక్ట్ ప్రకారం హలో కంటిన్యూ. సెక్షన్ 7579 ప్రకారం ఆయనకి ఏమంటారు, అబ్బాయికి కోర్టు ఎట్లనో పనిష్ ఇస్తుంది. కరుణ గారు, గతంలో ఈ 10వ తరగతికి సంబంధించిన ఎవరైతే హత్య చేశారో బాలుడు, అతని గురించి చూస్తే, అతని హిస్టరీ చూస్తే, ఫ్యామిలీ హిస్టరీ కానీ అతని ట్రాక్ కూడా చూస్తే అతను ఎప్పుడు నేర ప్రవృత్తి కలిగినటువంటి ఆలోచన విధానంలో అయితే లేడు. కాకపోతే అతను దొంగతనానికి ప్రయత్నం చేశాడు. దొంగతనం చేసే ప్రయత్నం ఏ విధంగా దొంగతనం చేయాలి, దానికి సంబంధించిన ప్రణాళిక ఏందనేది కూడా ఒక పేపర్ మీద, నోట్బుక్ మీద రాసుకొని చేశాడు. అంటే ఆ మైనర్ బాలుడు యొక్క మేధస్సు, ఆ మైనర్ బాలుడు యొక్క మైండ్ సెట్ అంతవరకే ఉంది. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత దొంగతనం చేసే క్రమంలో ఆ బాలిక సహస్ర ఎవరైతే హత్యకు గురైందో, సహస్ర చూసిన క్రమంలోనే ఆ అబ్బాయి హత్య చేశాడనే వార్త బయటకు వస్తూ ఉంది. కాబట్టి దీనిని అంటే టోటల్గా హత్య చేస్తేనే క్రైము కాకుండా అతను నోటి మీద ఆల్రెడీ దొంగతనం చేయాలి అనేటువంటి ఆలోచనతో కూడా మొత్తం డీటెయిల్గా ఒక ప్లాన్ ప్రకారం రాసుకున్నారు. ఈ నేర ప్రవృత్తి మైండ్ ఈ చిన్న వయసులోనే రావడానికి ప్రధాన కారణం ఏముండొచ్చు అంటారు? హైదరాబాద్లో కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఎస్ఓటీ పోలీసుల దర్యాప్తులో భాగంగా 10వ తరగతి చదువుతున్న బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
అతడే సహస్రను దారుణంగా హత్య చేసినట్లు ఆధారాలతో గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం బాలుడు ముందే దొంగతనానికి ప్రణాళిక వేసుకున్నాడు. సహస్ర ఇంట్లోకి వెళ్లి దేవుడి వద్ద ఉన్న హుండీని పగలగొట్టి డబ్బులు దొంగిలించాలని ప్రయత్నించాడు. అంతకుముందు ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా పారిపోవాలి అనే వివరాలను హౌ టు ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ గార్డ్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అని ఇంగ్లీష్లో రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ లెటర్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సహస్ర తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పక్క బిల్డింగ్లో నుంచి ఇంట్లోకి చేరుకున్నట్లు తెలుస్తుంది. అనంతరం హుండీని పగలగొట్టే ప్రయత్నం చేస్తుండగా సహస్ర అతడిని చూడటంతో తనతో తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుపై పొడిచాడు. అంతటితో ఆగకుండా వరుసగా 18 సార్లు కత్తితో దాడి చేసి సహస్రను హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారాన్ని గమనించిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు దర్యాప్తులో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇవి ఇప్పుడు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా9 టీవీ.